హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు టైగర్ బాబు ఛానల్. ఈరోజు ఏంటి అంటే మా వారు ఈరోజు మిడ్-నైట్ 3 o'clockకి తనకైతే ఫ్లైట్ ఉంది. లగేజ్ ప్యాకింగ్ అదంతా అయిపోయిందనమాట. ఇంకా మా చెల్లెలు కూడా వచ్చినారు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. ఇంకా వేరే వాళ్ళు కూడా వస్తున్నారు మా కజిన్స్లో. ఇంకా ఏంటి అంటే సడన్గా మాకు ఒక థాట్ వచ్చింది. ఏం థాట్ చెప్పండి? ప్రాంక్ చేద్దామని. ఏమనంటే అన్నది అక్కడికి వెళ్ళడం నాకు నచ్చట్లేదు, అతను ఇక్కడే ఉండాలి, మొత్తం లగేజ్ ప్యాకింగ్ అదంతా అయిపోయింది, నువ్వు వెళ్ళొద్దు అని బాబుని ఎట్లా చూసుకోవాలి, నువ్వు ఏం అవసరం లేదని చెప్పి అక్క ప్రాంక్ చేస్తుంది. ఇంకేంటి అంటే మా వారికి సంబంధించిన ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఆ డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్ పేపర్స్ ఉంటాయి కదా, అవి చింపేసినట్టు యాక్ట్ చేస్తాను అనమాట. అవి నార్మల్ పేపర్స్ అంటే అవి వేస్ట్ పేపర్స్ అనమాట. బట్ మా వారికి తెలియదు అవి వేస్ట్ అని చెప్పి అతన్ని యాక్చువల్గా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఫైల్ ఉంటుంది కదా, అందులోనే ఆ వేస్ట్ పేపర్స్ కూడా పెట్టాను. అందులో నేను తీసి అవి చింపేసినట్టు యాక్ట్ చేసి అసలు నువ్వు వెళ్ళడం నాకు నచ్చట్లేదు అని చెప్పేసి అవి చింపి లైట్గా ఏడుపు డేర్ ప్యాంక్. ఎందుకంటే చాలా రోజుల నుంచి అనుకుంటుండు అన్న ఇట్లా వెళ్ళాలి, బెల్జియం వెళ్ళాలి అట్లా అని అనుకుంటుండు. చూద్దాం. మొత్తం ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత వెళ్ళొద్దు అని చెప్పేసి తీరా ఇంకా ఫ్లైట్ టికెట్ కూడా బుక్ అయిన తర్వాత అదంతా లగేజ్ ప్యాక్ చేసుకున్నాక షాపింగ్ చేసిన తర్వాత ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇట్లాంటివి ఏమైనా స్టంట్లు ఇస్తే అతని రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే క్యాప్చర్ చేద్దాం మనము. ఉండడం అయితే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే నార్మల్గా జోలోచి ప్రాంక్ చేసినప్పుడు నార్మల్గా ప్రాంక్ అని తెలిసిన తర్వాత ఇంకెక్కువ సీరియస్ అయ్యారు మా వారు. ఇంకా ఇప్పుడైతే మా వారు వెళ్ళాలి. ఇంకా ఇది నార్మల్గా క్యాజువల్ ట్రిప్ లేకపోతే నార్మల్గా ఏంటది లోకల్ కాదు, అదే అబ్రాడ్. ఇంకా అది కూడా కంపెనీ పర్పస్ పైన వెళ్తున్నారు. ఇంకా వాళ్ళు అంత ఫార్మాలిటీస్ అంతా ఓకే, జస్ట్ ఇంకా మిడ్-నైట్ వెళ్ళాలి మా వారు. అట్లాంటి టైంలో మనం ఇట్లాంటి స్టంట్లు ఇస్తే తన రియాక్షన్ ఏముంటుంది, నన్ను ఏముంటుంది చెప్పలేము. ఎందుకంటే తన రియాక్షన్ ఏ విధంగా ఇస్తారో. సో లెట్స్ ట్రై అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇంకా ఇది లగేజ్ బ్యాగ్ అయితే ప్యాక్ అయిపోయింది. మడతా ఇదే ప్రింట్ ని మళ్ళీ ఇది అన్న పడేసిండు అనుకుండు, కానీ పడేయలేదు. ఇది అక్క దాపెట్టుకుంది. ఇదే కాపీని ఇప్పుడు ఫైల్లో పెట్టి మనం ముందు పెట్టాం కదా, అదే చింపినట్టు యాక్ట్ చేస్తాం. అట్లా ఫస్ట్ నేను ఏడుస్తున్నట్టు ట్రై చేస్తాను, ఏడవను కానీ ఫస్ట్ నేను ఏడుస్తున్నట్టు ట్రై చేస్తాను. మా వారైతే ఇప్పుడు ఇంట్లో లేరు, మా వారి ఇంట్లో అయితే లేరు, ఇప్పుడు బయటికి వెళ్ళారు తెద్దామని చెప్పి. కరెక్ట్ ఛాన్స్ దొరికింది అని చెప్పేసి ఇంకా మేమైతే జస్ట్ యాక్ట్ చేస్తాం. ఇంకా కెమెరా పెట్టి మేము ముగ్గురు మీద వీడియో షూట్ చేస్తాం. కెమెరా పెట్టినట్టు కూడా మా వారికి తెలియకుండా ఏదో నార్మల్గా మేము ఏదో మాట్లాడుతాం. కెమెరా కూడా తెలియకుండా పెడతాం, చూస్తాం. అయితే ఇంకా స్టార్ట్ చేద్దాం. మరి ఇప్పుడు మా వారైతే బయటికి వెళ్ళారు, పిలుద్దాం. ఎట్లా రియాక్షన్ ఏమో చూద్దాం, ఎట్లా వస్తుందో వీడు చూద్దాం. ఫోన్ చేయాలి. ఇట్లా నాకు ఏడుపు రాదు, అందుకని ఇట్లా మూసుకుంటా. ఇట్లా తెరవను కల్లిగా, ఇట్లా జస్ట్ నార్మల్గా ఇట్లా కూర్చుంటారు. అంగని తర్వాత ఏదో వచ్చి మాట్లాడతాడు కదా, ఆ ఫైల్ ఇక్కడ పెట్టు తర్వాత అటు పోయి తీసుకుంటా. ముందే పెట్టుకోము, ప్రీ ప్లాన్డ్ అనుకుంటాడు ఆయన. సరే, ఆయనకు అర్థమవుతుంది, డౌట్ వస్తుంది. అందుకని చెప్పి ఏం చేద్దాం. లేపుతలేడు. హలో అన్నా, ఏడును అన్నా? అది అక్క ఏడుస్తుంది, తొందర రావా? ఏమో, తొందర రా. నాకు జనరల్గా ఏడుపు అయితే రాదు, కానీ ఏంటో ట్రై ఏడు కానీ ఏడుపు రాదు, ఇప్పుడు రాదు. అంటే ఇట్లా నైట్ ఎయిర్పోర్ట్ నువ్వు ఎయిర్పోర్ట్లో కూడా ఏడుపు వస్తుందో రాదు నాకు. వచ్చేసి ఏడు అన్నా ఏడుస్తుంది, నువ్వు పోతున్నావు అని ఏడుస్తుంది, ఫుల్ ఏడుస్తుంది అప్పటి నుండి. ఊకోబెట్టు పాపం, ఏడుస్తుంది అన్న నిజంగా. నాకు ఏడుస్తుంది అన్న, ఊకోబెట్టు అన్న పాపం.
అక్క ఏడోకలే అక్క ఆ లాస్ట్ ఇయర్ 2 years ఓలే మళ్ళీ ఎందుకు ఇప్పుడు కూడా పోతుంటే ఎట్లా చేస్తారు? నువ్వు పోవడం ఇష్టం లేదంట అక్కకి. మరి పైసలు ఎవరు తెస్తారు? అప్పు ఎవరు కడతారు? ఒకసారి అయితే మాట్లాడరాదు అక్కతోని. ఎక్కువ ఏడుస్తున్నా అట్లనే ఆయన యాక్టింగ్ చేస్తున్నట్టు. ఎందుకు ఏడుస్తుంది? కనపడలేని టైం అవుతున్నాడు ఆల్రెడీ 3:30 అవుతుంది. ఇంకెప్పుడు పోతారు? అక్క ఏం కాదులే. అక్క ఏం కాదు, పోదాం పైగా ఎయిర్పోర్ట్కి. నువ్వేం పోవద్దు, నాకు ఏడుపు వస్తుంది. ఏం పోకు, నేను ఒక్కదా ఎట్లా వేసుకోవాలి టైగర్ని? ఉన్నారుగా వీళ్ళిద్దరు. ఏం అవసరం లేదు, నువ్వు పోవద్దు. ఏం కాదు. ఏం అవసరం లేదు, పోకు పోకు, నువ్వు ఏం అవసరం లేదు, పోకు. ఫస్ట్ ఫోన్ చూడడం ఆపు, పోవద్దు నువ్వు ఈరోజు. ఊకే ఏంది నువ్వు ఒక్కదాన్ని ఎట్లా చూసుకోవాలి టైగర్ని? ఇప్పుడు చెప్తుంది ఈమె ఇయర్ పోయే టైంలో. ఇన్ని రోజులు నాకు అనిపించలేదు, సరే పోతుండే అనుకున్నా, కానీ ఈరోజు కరెక్ట్గా పోయేటప్పుడు నాకు అనిపిస్తుంది నువ్వు పోవద్దు ఈరోజు, పోవద్దు. పైసలు మరి ఏం పైసలు ఇవ్వాలి? అవసరం లేదు. ఫ్లైట్ టికెట్ పైసలు అన్ని పైసలు పోను. టైగర్ని ఎట్లా చూసుకుంటది అన్న పాప. ఎట్లా చూసుకోవాలి చెప్పు? వాళ్ళిద్దరు ఆమె హాస్టల్కి పోతుంది, ఈమె ఉంటుంది, ఈమె పని బిజినెస్ చూసుకుంటుందా లేకపోతే టైగర్ని చూసుకుంటుందా, ఇంట్లో పని చేస్తుందా? నేను ఒక్కదాన్ని ఎట్లా చూసుకోవాలి చెప్పు టైగర్ని? అని నేను ఒక్కదాన్ని ఎట్లయితే నాకు వీడియోల కోసం నన్ను ఉండమంటున్నా. అవును మరి, ఏం వీడియోలు అయితే నాకు అవసరం లేదు, నువ్వు పోవద్దంటే పోవద్దు అసలు. వీళ్ళిద్దరు మరి చేస్తారు కదా నీకు వీడియోలు. అవసరం లేదు. వాళ్ళిద్దరు ఎన్నిసార్లు చెప్తావు అదే డైలాగు? వాళ్ళిద్దరు చెప్పినా కదా ఒక్కసారి నీకు, నాకు అవసరం లేదు వాళ్ళు. నిన్నేం చేసినావు, మొన్నేం చేసినావు, ఇప్పుడు 3 నెలల నుంచి అన్ని ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఏం చేసినావు, ఇప్పుడు అడుగుతున్నావు అన్ని. నిన్న మొన్న ఏం చేసినా అంటే నాకు తెలియలేదు కరెక్ట్గా. ఈ రోజు ఇక అందరు వస్తుంటే నిజమేనేమో అని వెళ్ళిపోతే 3 నెలల అనిపిస్తుంది నాకు. అప్పుడు కూడా అట్లనే కదా, నేను మంచిగా ఎంజాయ్మెంట్తో పంపించిన. అప్పుడు కూడా నాకు తర్వాత మస్తు ఏడ్చిన, రోజు ఏడ్చిన. ఈ రోజు కూడా నాకు ఇప్పుడు ఇంకా టైగర్ గార్డ్ ఉంటాడు, ఫుల్ సతాయిస్తాడు. నాకు వస్తే వద్దు, నువ్వు ఏం పోక అవసరం లేదు, ఆ పైసలు వద్దు, ఏం అవసరం లేదు, ఇన్నే ఉండు, ఇంట్లోనే ఉండు. ఇప్పుడు కూడా ఏం కాదు. ఏం ఏడవాలి? నేను వద్దు, నాకు అవసరం లేదు. నేను ఒక్కదాన్ని ఇంట్లో ఎట్లుంటా? ఇంకా సమ్మర్లో బాగా ఉబ్బరిస్తుంది. నీకు సమ్మర్లు ఉబ్బరిస్తుంది అని చెప్పి నన్ను ఉండమంటున్నావా? ఏం చెప్తావు? టైగర్ ఆర్ట్ చూసుకొని ఉండమంటున్నావా? లేదా నేను వద్దే వద్దు, నువ్వు పోవద్దంటే నువ్వు పోవద్దు అంతే, నువ్వు పోకు. పోకన్నా ఏం చేస్తావు? నిన్న సెండ్ ఆఫ్ పార్టీ ఇచ్చేటప్పుడు ఏం చేసిరు? నిన్న కేకులు కోసిరు ఇట్ట అనుకుంటా. అదే అప్పుడు ఆలోచించాలి. అప్పుడు అనిపించలేదు నాకు అందరూ ఉంటే ఏమనిపించదు. ఈ రోజు అంతా అయిపోయింది, ప్యాకింగ్ అయిపోయింది, వెళ్ళిపోతాడు అన్నప్పుడు మస్తు బాధ అనిపిస్తుంది తెలుసా. నిజంగా ఎవరికి చెప్పాలో అర్థం కావట్లేదు. ఒక్కదాన్ని చిన్న పిల్లగాని పట్టుకొని ఎట్లుంటా అనుకుంటున్నావు నువ్వు? నీకు అన్ని తెలుసు కదా, నేను ఒక్కదాన్ని ఉండలేనని చెప్పి పెళ్ళి 8 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడన్నా ఒక్కదాన్ని ఉన్నానా నేను? 23లో ఉన్నావుగా. అది మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నా, అప్పుడు ఎవరు లేరు, సర్లే పోనీ అని ఒకసారి ఉన్నా, కానీ నేను ఊకే ఉండలేను. ఇట్లా నన్ను కూడా తీసుకొని పో నువ్వు కావాలంటే, లేకపోతే పోకు. అయినా అప్పుడు పెళ్లి ఉండే, అందరము హడావిడిగా తిరుగుతుండే. అప్పుడు మా అన్న పెళ్ళి ఉండే కాబట్టి సరేలే పెళ్ళి ఉంది కదా అని చెప్పేసి షాపింగ్ గీపింగ్ ఉందని చెప్పేసి అనుకున్నా. కానీ ఇప్పుడు ఏముంది? ఏం లేదు అసలు. నాకు బోర్ కొడుతుంది ఇంట్లో. ఇప్పుడు సిరి పెళ్లి చేసి అయిపోతుంది. ఏం పెళ్ళి అని అట్లా కాదు, అంతే జోక్ కాదు, ఇది సీరియస్. ఏంది ఇన్ని రోజులు చేంజ్ చేస్తున్నావు నువ్వు? అవసరం లేదు, నువ్వు నాకు పోవద్దు, ఈరోజు పోవద్దు. నువ్వు ఈరోజు ఎయిర్పోర్ట్కి పోతే చూడు, అవసరం లేదు, నువ్వు పోవద్దు అసలు, నాకు అవసరం లేదు నువ్వు పోయేది. ఇది కట్టు. నేను కట్టాను ఎవరికి ఏమి. ఇది కట్టవే మళ్ళీ సీట్ల దాకా. ఏమొద్దు, ఏం అవసరం లేదు, నీకేం దిష్టి దాకదు, పెద్ద నువ్వు ఉన్నావు కానీ. పోతలేవు ఇంకేంటి? నేను పోవద్దంటే పోవద్దు. ఈ రోజు నువ్వు పోయినావు అనుకో, నేను అడ్డు నించుంటా, డోర్కి అడ్డు నించుంటా. నేను చెప్తున్నా, నువ్వు పోవాలి. ఆ బ్యాగులు ఎట్లా అన్ని బ్యాగులకి వెళ్ళి తీసి అన్ని కింద పడేసి చెప్తున్నా. నువ్వు పోవద్దంటే పోవద్దు అసలు. పిచ్చిలేసింది. ఏం పిచ్చిలేసింది? పిచ్చి ఎక్కువ అయిపోయింది. ఏం పిచ్చి ఏం ఎక్కువ కాలే నాకు. నేర్పించారు నీకు ఇప్పుడు? నువ్వు పోతేనే మంచిగా మేము ఎంజాయ్ చేస్తాం. వీళ్ళందరూ ఉంటారు, మంచిగా ఉండొచ్చు. వాళ్ళందరూ అంటే వాళ్ళు సింగిల్, వాళ్ళకి నీ బాధ ఎందుకు తెలుస్తుంది? ఇప్పుడు నేను కదా అని నేను చెప్పు, నువ్వే చెప్పు, పెళ్ళి 2 సంవత్సరాలు అవుతుంది. నాకు హస్బెండ్ ఉంటే నేను పంపించకపోతుండే. ఏడిపోయినా నీకు బయట సంబంధమే తెస్తా. అదే మరి ఆమెను తీసుకొని పోతాడు ఆయన. నువ్వు ఎందుకు నన్ను వదిలిపోతున్నావు? మరి నీకు బయట సంబంధమే చేపిస్తా. అది చేపిస్తావు కరెక్ట్. ఆమెను తీసుకొని పోతాడు, ఈమె కూడా ఈమెను తీసుకొని పోతాడు. నా కూడా నన్ను ఈయనకి వేసిపోతుండు. పోయి వచ్చిన తర్వాత గోవా ఏం అవసరం లేదు, గోవా తుక్కలో గోవా ఏమొద్దు. నాకు 3 months 7 ఇట్లుండాలి. ఆయన నేను చెప్పిండే నాకు ఈ ఇయర్ తీసుకోవద్దా అని చెప్పి, లాస్ట్కి హ్యాండ్ ఇచ్చేసిండు. సరేలే పోతాడు అంటుండు కదా అని చెప్పి నేను 2 సంవత్సరాలు సరేలే అనుకున్నా, కానీ ఇన్ని రోజులు సరేలే అనుకున్నా. అన్నిసార్లు ఇట్ట చదువుతున్నావు, ఆమెకి జుట్టు ఇట్లా అవుతుంది. ఎందుకన్నా అట్లా చేస్తున్నావు? మేమేం నేర్పియలేదన్న బాబు, ఆమె పోతుందా నేను పోతున్నా, నాకు రెడీ అయ్యి నాకెందుకు పెద్ద రెడీ చేస్తున్నా. నువ్వు పోతలేవు, నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు, ఇక పోతలేవు నువ్వు. ఖతం. ఒక్క కంటి చుక్క కూడా రాలే. నాది లోపల ఏడుపట్లనే ఉంటది.
అట్లుంటది. బాధ బాధ ఏడుపది. ఏడుపు అంటే కన్నీళ్ళు రాలే నాకు, జస్ట్ ఇట్లా దుఃఖం వచ్చింది, కళ్ళు మూసుకున్నా. ఇప్పుడు దుఃఖం పడుకో. నేను దుఃఖం నువ్వు పోవద్దు, అడగాలి చేయకు. నువ్వు పోవద్దు అంటే పోవద్దు. ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు తెలుసా? ఏం చేస్తావు? ఏమన్నీ ఇంపేస్తాను ఇవి, ఏమున్నాయని చెప్పనికి? నీవు అన్నీ ఇంపేస్తా. బ్యాగ్ మొత్తం బట్టలు తీసి కింద వేసేస్తామనుకున్నావు. వైట్ పేపర్స్ అదే సరే, నీ బ్యాగ్లోకి వెళ్ళి బట్టలు అన్నీ తీసి బయట వేస్తా, డ్రైనేజ్ వేసేస్తా. ముందు కాస్ట్ బట్టలు కొన్నాడు. కాదు, మొన్న 10,200 అయినాయని ఏడ్స్ వచ్చినావు. మరి ఇప్పుడు ఎట్లా పడేస్తావు? అదే మరి నువ్వు పోవద్దని పడేస్తా నేను. లెక్క కాదు అక్కకి, పైసలు లెక్క కాదు. నువ్వు ఉండాలి నాకు అంతే. పైసలు లేకనే పోతుంది మరి జాబ్ చేయనికి. ఆడ నన్ను కూడా తీసుకుపో రాదు మరి. నేను టైం పాస్ కి షికారి అని పోతున్నా. నన్ను కూడా తీసుకుపో. నేను షికారు చేస్తా ఆడ పోయి. ఆడ షికారు చేసి అంత నీకు లేదు. ఆడ ఎప్పుడు ఉంటుంది మరి నాకు? ఈ ఇయర్ తీసుకుపోతా అన్నావు కదా నాకు. ఆఫీస్ మీద పంపిస్తుంది అన్న అక్క పోనీ రాదు, మంచి చాక్లెట్లు తీసుకొస్తాడు. ఎప్పుడు ఒక డబ్బా చాక్లెట్ల కోసం 3 నెలలు నేను ఇక్కడ బాధపడాలి. చాక్లెట్ తెస్తా నిజంగా. చాక్లెట్లు ఏమన్నా నాకు బ్యాగ్ నిండా తెస్తావా నువ్వేమన్నా? బ్యాంక్ మీద నువ్వేం బ్యాగ్ నిండా దేవు. ఆడ బ్యాగ్ లో ప్లేసే లేదు నీకు. మంచిగా నేనేం కట్టాను, నేను ఎవరికి ఏం కట్టాను, నాకు వద్దు. ఏడుస్తా ఉంటే అందుకే నేను ఎవ్వరికి చెప్పాను, కామ్గా వెళ్ళిపోతా అన్న. కామ్ ఎట్లా వెళ్ళిపోతావు మరి? సౌండ్ చేయకుండా ఇట్లా వెళ్ళిపోయి ఇట్లా బయటకు వచ్చినా, ఇట్లా ఫ్లైట్కి వచ్చినా, ఎయిర్పోర్ట్కి వచ్చినా ఇట్లా వచ్చేసినా అని చెప్పేస్తా. అయిపోయా. కొంచెం ముందు బుద్ధి ఉందా నీకు? ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకైనా? మరి ఇప్పుడు బయటికి ఎట్లా పోయినా? ఇప్పుడు అబ్బా రామా, నువ్వు పోవద్దయ్యా. అరే ఏం తమాషా చేస్తున్నావు నువ్వు? ఏంటండి అంత పెద్ద దిష్టిదారమా? దిష్టి బాధ అవుతున్నా. మీరు ఎందుకు దగ్గర దగ్గర ఇరికిపోయారు? మేము నేర్పిస్తున్నాను అంటుండు. నువ్వు పోవద్దు బాబు. బయటికి పోలే. బయటికి కాదు, ఇక నువ్వు మిడ్ నైట్లో ఫ్లైట్ పోతావు. మళ్ళీ 3 నెలలు అంటే మామూలు అనుకుంటున్నావు? 90 days, ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంవత్సరం లాగా గడుస్తుంది నాకు ఈడ. నీకేం బాధ? నీకు చుట్టూ కెమెరాలు ఉన్నాయి, ఇంటి చుట్టూ. నేను చూస్తూనే ఉంటా 24 గంటల కెమెరాలు ఏమవుతుంది అన్ని చూస్తాను. నువ్వు కెమెరాలో చూస్తావు కానీ నేను కాదు, నువ్వు అక్కని చూస్తావు. అక్క వీడియో కాల్ చేస్తా కదా. రోజు మొత్తం చేయరా? రోజు మొత్తం వీళ్ళు భయపడుతున్నారు, నేను భయపడతాను కదా. వీళ్ళు భయపడతారు. అదే మరి నేను భయపడుతున్నా కాబట్టి నేను పోవద్దంటున్నా కదా. నీకు అన్నీ ఉన్నాయి కాబట్టి నువ్వు పోతున్నావు, కానీ నాకేమీ లేదు కదా. నేను ఎట్లా చూడాలి? టైగర్ని ఎట్లా ఎవరు ఎత్తుకుంటారు? టైగర్ని ఎవరు చూసుకుంటారు? ఆడు మామూలుగా సతాయించాడు. ఎవరు తినిపించేదంటే నేనే, కానీ కనీసం ఎత్తుకున్న కొంచెం సపోర్ట్ ఉంటాడు కదా. ఆడికి ఇతర తోడు. టైగర్ బాబు బాగా మిస్ అవుతాడు, ఏడుస్తాడు. నార్మల్గా ఏం చేస్తాడు తెలుసా? మా అత్త వాళ్ళ ఇంటికి పోతాడు టైగర్. వచ్చి ఇట్లా వస్తాడు కిచెన్లో నుండి. వచ్చిన తర్వాత డోర్ తీస్తాడు. డోర్ తీసి లోపల వాళ్ళ డాడీ ఉండని చూనికి పోతాడు. అట్లాంటిది ఇప్పుడు మిస్ కాడు ఆయన. నిన్ను మిస్ అవుతాడు మరి ఏం చేయాలి? మరి చిన్న పిల్లగాడు ఆడు, ఆయనకి ఏం తెలియదు. అట్లాంటిది ఎట్లా వదిలిపోతున్నావు నువ్వు? నువ్వేంది ఇంతమంది? మా అమ్మ అప్పుడు చదువుకునేటప్పుడు జిఆర్ రాసి అమెరికా పోతున్నప్పుడు ఆమె ఏడ్చి సరే ఇగో ఈయనకి నేను కరెక్ట్ పోతున్నప్పుడు అప్పుడు మా అన్న చనిపోయాడు. కాదే, ఈయనకు ఒక ఆశ ఉండే అంట. ఇన్ని సంవత్సరాలు చిన్న అప్పుడు ఈయన బీటెక్ అయిపోయిన తర్వాత ఎంటెక్ అదే ఎంఎస్ చేద్దామని చెప్పేసి ఫారెన్ పోదాం అనుకున్నట. అప్పుడు పోలేదంట. సరే ఈయనకు ఆశ ఉంది కదా అని చెప్పేసి 2 years బ్యాక్ ఈయనకు ఆపర్చునిటీ వచ్చింది సాఫ్ట్వేర్ కంపెనీ తరఫు నుండి. ఇట్లా అక్కడ వర్క్ చేయాలి అని చెప్పేసి. సరే ఈయనకు ఆశ ఎందుకు అట్లా చంపుకోవాలి అని చెప్పేసి పంపించిన. అయిపోయింది కదా, ఈయన ఆశ తీరిపోయింది కదా. మళ్ళీ ప్రతి సంవత్సరం పోతా అంటే ఎట్లా? 3 months ప్రతి సంవత్సరం 3 months వదిలేసి ఉండాలి ఆయనకు. నేను అరే మంచిదే కదా, నన్ను కూడా తీసుకోవద్దా బాగుంటది కదా. ఏం చేయాలి సార్ ఇప్పుడు పోవద్దంటే? ఫైల్ చింపి నిజంగా ఫైల్లోకి వెళ్ళి పేపర్లో చింపేశాను. అదంతా కాదు, నిజంగా ఈ ఫైల్లోకి వెళ్ళి పేపర్లు తీసి ఇవి చింపేస్తా. ఎందుకు అవసరం లేదు, నువ్వు పోవద్దంటే పోవద్దు. ఏం అవసరం లేదు అక్క. ఎందుకు అక్క? మరి మాట వింటుండ, అసలు మాట వింటలేడు. ఈయన ఫోటో అంటే ఇంక ఈయనకి అప్పటి నుంచి చెప్తున్నా, మంచి చెప్తుండే వింటున్నావు నువ్వు? ఏం అవసరం లేదు. జోక్ సీరియస్ అయిపోయింది మొత్తం. ఎందుకు మరి? నేను చెప్తున్నా కానీ నీకు పోవద్దని చెప్పి వింటున్నావా అసలు? అన్న ఇది పోయింది ఆధార్ కార్డుది. ఆధార్ కార్డు కాదు అది, అది వీసా. ఇప్పుడు ఎట్లా పోతావు చూడు. ఇప్పుడు ఎట్లా పోతావు, ఎట్లా ఎక్కుతావు ఫ్లైట్ ఇవన్నీ లేకుండా? ఎక్కు. అప్పటి నుండి మంచిగా చెప్తున్నా నేను, మంచిగా చెప్తుంటే పోకు. నిజంగా జోక్ లేదు, అవసరం లేదు. నాకు అస్సలు నచ్చుతలేదు ఆయన పోయేది.
ఏదో సరేలే అనుకున్నా ఇన్ని రోజుల నుండి, కానీ నాకు ఆల్ ఆఫ్ ఏ సడన్ చాలా ఒంటరిగా ఫీల్ అయిపోయినా నేను బాగా. ఇవే తల్లు తినేసేస్తాను, ఎట్లా తల్లు తింటావు అనుకున్నావు? ఇప్పుడు అవి ఏం చేస్తావు? అతుక పెడతావా? అతక పెట్టుకో, మరేంటిది అది పెట్టుకొని గమ్ము పెట్టుకొని అతక పెట్టుకొని ఆడ చూపి ఎయిర్పోర్ట్లో నీకే రాణిస్తా అంటున్నారు వాళ్ళు. ఎంత హ్యాపీగా ఉన్నావు. మరి అది చెప్పిన తర్వాత నాకు చాలా హ్యాపీగా మస్తు రిలీఫ్గా అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు ఎట్లా పోతాడో చూస్తా అని చెప్పి. కైండ్ ఆఫ్ సైకో. ఏందన్న ఇప్పుడు ఎట్లా పోతావు? అతక పెట్టుకుంటాడు, అతక పెట్టుకొని పోతాడు. ఇక ఏం చేస్తాడు? కుసేగా నీకేం పోతుంది? కుసేగా నన్ను కొట్టినా కొడతాను. అవ్వా నేను వేయగలను. నాకు ఇది సంబంధం లేదు అన్న. నాకు కూడా లేదు. నోట్లకాయలు మాట్లాడతారేవా? నోట్లకాయలు మాటలు వెళ్ళని బయటికి రాని. ఏం అక్క పెడతావు అవన్నీ? ఇక ప్రింట్ షాప్లో పోయి దిప్పించుకన్నా. అది రావా ఇక? ఏం అతక పెట్టి ఏం చేస్తావు? ఆడ తీసుకుంటారా? ఇట్లా అతక పెట్టి గమ్ము పెడితే తీసుకుంటారా? ఇంకో కాపీ లేదా అన్న? ఇంకో కాపీ లేదు, అదే ఒరిజినల్. నిన్న అవన్నీ ఫైల్లో పెట్టుకున్నాడు. సెండ్ ఆఫ్ అందరిని పిలుస్తా అన్నావు, ఇదేనా ఇక? అయిపోయింది. ఇక అందరు ఫోన్ చేసి చెప్పే క్యాన్సిల్ అయిపోయింది. గ్రూప్లో మెసేజ్ చేసే, మన గ్రూప్లో క్యాన్సిల్ అయిపోయింది, ఇట్లా అన్నవన్నీ చినిగిపోయినాయి, కాలిపోయినాయి అని చెప్పి ఉట్టిగా. ఆ టైగర్గా జింపేసిండు అని చెప్పేసి. ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నావు నాకు అర్థం కాదు అసలు. ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నావు? మరి పోవద్దు నువ్వు అని బిహేవ్ చేస్తున్నా నేను అట్లా. అనుకున్నావా లేకపోతే చదురాన్లా ఉన్నావా? చదురాని వాళ్ళు చేస్తారు ఇట్లా తెలుసా? మరి చదువు వచ్చేటోళ్ళన్నా చదువు రాని వాళ్ళైనా పోవద్దంటే ఏదో ఒకటి చేయాలిగా మరి. అర్థం కాదు, అబ్రాడ్ అంటే ఏందో తెలియదు, ఒక సొసైటీలో బయట ఒక మంచి షేర్లో ఉండడం తెలియదు చూడు, అట్లాంటి వాళ్ళు చేస్తారు ఇట్లాంటి పనులు. మరి నీకు ఎట్లా చెప్పాలి చెప్పు పోవద్దని చెప్పి? ఏడుస్తున్నావు అంటే ఏడుస్తున్నా పట్టించుకోవట్లేవు. నీకు అంత ఉంటే ముందు చెప్పుకోవాలి, ఒక 3 months ముందు. నేను ఇప్పుడిప్పుడికే ఉరికిపోతలే కదా. నాకు 3 months ఏం అనిపించలేదు, కరెక్ట్గా ఈరోజు పోయే రోజే అనిపించింది నాకు. పోతలేను కదా నేను. నాకు ఈ రోజే అనిపించింది పోవద్దు అని చెప్పేసి కదా. అప్పటి నుండి మేము మంచిగానే ఉన్నాం. వీళ్ళు వచ్చి అరే ఎట్లుంటావు అక్క ఏంటి అని అడిగినప్పుడు నిజం కదా అని చెప్పి నా మైండ్, నా ట్యూబ్ లైట్కి ఒకటి వెలుగు వచ్చింది. అయితేనే బతుకు అవుతుంది. అన్నిటికీ అన్ని రోజులు సుఖంగా ఉండదు, కష్టపడాలి. మంచిగా ఉంటే తెలుస్తుంది. నీకేమైనా ఏడార్లో పెడుతున్నానా, లేకపోతే ఏదైనా కిరాయింట్లో పెట్టినానా, లేకపోతే ఇంకేదైనా వదిలేసి వస్తున్నానా నీకు? మా అమ్మ వాళ్ళు ఉంటూనే ఉంటారు, సుఖు ఈడనే ఉంటారు ఇద్దరు. మళ్ళీ అదే డైలాగ్ చెప్తావు. వీళ్ళిద్దరు, ఈమె హాస్టల్ ఉంటుంది, ఆమె బిజీలో ఆమె ఉంటుంది. సాటర్డే సండే హాలిడేనే ఉంటుంది. అయినా నువ్వు ఇప్పుడు ఎట్లా పోతావు? ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్తున్నావు? మళ్ళీ ఎట్లా పోతావు? ఎట్లా పోతాను? అదే వేరే వాళ్ళు అనుకో మెత్తగా తోముతారు. మెత్తగా తోముతారా? ఎవరిని? మెత్తగా తోముతారు, మెత్తగా తోమి కూర్చోబెడతారు. జర చదువుకున్నాను కాబట్టి చదువుకున్న వాళ్ళ బిహేవ్ చేస్తున్నాయి, ఏమనాలని అర్థమైందా? చదువుకొని ఇంకా లాయర్ చేసిందండి ఇట్లనే బిహేవ్ చేసేది. నీ దగ్గర క్లయింట్స్ వస్తారు ఇట్లనే బిహేవ్ చేస్తావా వాళ్ళతోటి? ఇట్లనే అరే మీ భార్య ఇట్లా చేసిందని ఇట్లనే చేస్తావా? ఇప్పుడు నీకు ఏమైనా కొట్టాలా తిట్టాలా ఏం చేయాలి చెప్పు అసలు? నరకే. ఏమో నీ మాటలు నీకే మంచిగా అనిపిస్తుంది, నాకేం మంచిగా అనిపించండి. ఓకే అంత ఉంటే నిన్ననే చేసేది ఉండే. నిన్ననా? నిన్న వేసే ఓకేనా? అదే నిన్ననే చేస్తుంటే నేను ఏదో ఒకటి చెప్పుకున్నట్టుండే కదా. ఈరోజు 3 months ముందే చెప్పుకుంటే అయిపోయేది. మరి నిన్న అంటే 3 months అంటే ఈరోజు చెప్పేసే, అదేదో నిన్న చెప్పేది ఈరోజు చెప్పేసే రాదు. అట్లా చెప్పనికి రాదు కానీ చింపేసావు ఆ పేపర్ ఇక్కడికి. ఈ పేపర్ ఇచ్చేంజ్ చేయాలి, ఇక అతక పెట్టుకుంటావు. ఇట్లా ఇట్లా అతక పెట్టుకుంటా ఎయిర్పోర్ట్లో బయటికి వెళ్ళి కొడతారు ఇట్లాంటి పేపర్ చూపిస్తే ఎయిర్పోర్ట్లో. చెప్తా నేను ఇట్లా యూట్యూబర్లో మేము అని చెప్పిపోతా, ఏదో ఒకటి చేసిపోతా. యూట్యూబర్లు అంటే పంపిస్తారా? నీకు కొంచెం ఉండాలి మైండ్. మరి నువ్వు చేసే పనులకి అన్ని పిచ్చోడిని అయిపోతున్నాయి. ఏం ఆలోచిస్తున్నావు ఇప్పుడు? పిచ్చి అయిపోయిందా? ఏం చేయాలి అర్థం కావట్లే ఆయనకి ఇప్పుడు. నువ్వు అట్లా చేసినావు వల్ల ఇప్పుడు ఎంతమందికి చెప్పుకుంటూ ఫ్రెండ్స్కి ఇట్లా పోతున్నా అని చెప్పి రూమ్ కూడా మాట్లాడుతూ షిఫ్ట్ అయిపోయారు ఆయన సైడ్. అప్పుడు నా సైడ్ మాట్లాడారు. సరే నువ్వు బాధపడుతున్నావు అని తెలుసు కానీ అంత చింపేస్తా. మీరే అన్నారుగా చింపురు చింపురు అని. అట్లా చింపే అంటే చింపేస్తావా అక్క? అవును.
ఎంత ఎంత నామూష్ అయిపోయింది ఇప్పుడు అందరు ఇంట్లో. నిన్న ఎంత ప్రౌడ్గా ఫీల్ అయ్యారు అందరూ, డాడీ వాళ్ళు మమ్మీ వాళ్ళు అన్న నుంచి. ఇప్పుడు ఆయన పోడంటే ఇప్పుడు ఎట్లుంటుంది? ఏముండదు, నెక్స్ట్ ఇయర్ పోతాడు నన్ను తీసుకొని. మరి ఇట్లా చేస్తున్నావు ఏందక్క? ఏదో ఒట్టిగా అంటే డ్రాప్ చేసుకుంటుండు. ఏం చేస్తాడు ఇంకా? ఇంట్లో వండుకోపోయి, ఇక పండుకోపో బెడ్రూమ్లా. పోయేది లేదు ఏం లేదు, ఇక పో. చాలా మంచిది. ఆ? అక్క నువ్వైతే తప్పు చేసినావు అక్క, చింపి. ఏడుస్తా. మరి ఏం చేయాలి ఇప్పుడు నేను? ఒకసారి ఆలోచించేది ఉండే అక్క నువ్వు చింపే ముందు. ఎంత హ్యాపీగా ఉంది చూడక్క. అంత పోందానికి అన్ని పైసలు పెట్టడం ఎందుకు? ఏం పైసలు పెట్టినావు? షాపింగ్ చేయడం ఎందుకు? షాపింగ్ నార్మల్ ఇక్కడనే వేసుకోవచ్చు, అక్కడ వేసుకోవాలని రూల్ ఏమన్నా ఉందా? అన్ని పైసలు పెట్టి ఉమ్. 11,000 12,000 పెట్టి ఆ బట్టలు తేయడం ఎందుకు? సామాన్లు తేయడం ఎందుకు? మొత్తం తినే వస్తువులన్నీ తెచ్చుకోవడం ఎందుకు? అవన్నీ తేయడం ఎందుకు? పికిల్స్ అంటే పొట్టికిచ్చి అది అడిగింది, నాకు కూడా చికెన్ పికిల్ కావాలని అడిగింది. హాస్టల్ ఇప్పుడు ఎక్కువ రియాక్ట్ అయితే నా నర్వ్స్ డ్యామేజ్ అవుతాయి, అందుకే నేను ఎక్కువ రియాక్ట్ అవుతాను. చెప్తున్నా 18 days 19 days అయ్యింది సర్జరీ అయ్యి. నేను అనవసరంగా స్ట్రెయిన్ ఎక్కువైనా అనుకో, నా కళ్ళు ఇదవుతుంది అని చెప్పి కాము ఉంటున్నా సాధ్యమైనంత వరకు. అర్థమైందా? ఇప్పుడు డ్రాప్స్ ఎందుకు వేసుకొని కళ్ళు ఎందుకు మూసుకున్నావు? డ్రాప్స్ వస్తున్నా అంటే మరి ఇప్పుడు దాని స్ట్రెయిన్ అవుతాయి, మళ్ళీ కళ్ళు మొత్తం నర్వ్స్ అన్ని ఇవైతాయి. చెప్పింది కదా, నువ్వు కూడా వచ్చావు కదా అప్పుడు. డాక్టర్ ఏమన్నాడు? వెయిట్ స్లిప్ చేయొద్దు, ఒక 3-4 months వరకు ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోవద్దు అని చెప్పలే. నిజంగా ఏందాక ఇట్లా చేస్తున్నా? ఇప్పుడు ఎక్కువ స్ట్రెయిన్ తీసుకున్నాను, ఇప్పుడు చీంపింది. ఏమనాలి ఇప్పుడు నేను? అంత ఉంటే నువ్వు ఒక 3 నెలల ముందే చెప్పాలి. ఫ్రాంక్, ఈ పేపర్లు నీవి ఇట్లానే ఉండే. నైట్ నువ్వు వద్దన్నావు కదా, ఆ పేపర్లు ఎక్స్ట్రా ఉన్నాయి అన్నావు కదా, ఆ ఎక్స్ట్రా ఉన్న పేపర్లు పక్కన పెట్టినావా? ఎక్స్ట్రా ఉన్న పేపర్లు తీసి పైన పెట్టినా, మళ్ళీ ఆ పేపర్లు అట్లనే ఉన్నాయి, కావాలంటే చూసుకో. నేను ఏదో ప్రాంక్ చేయబోయినా, నీకేం బాధ పెట్టాలి, నీకేం ఆపేయాలి అని అట్లా నాకేం లేదు. నేనేం అంత తిక్కదాన్ని కాదు. నేనంత పేపర్లు బయట పెట్టినా, ఇళ్ళకి ఎట్లా వచ్చినాయి? నేను పెట్టిన ఇందాక, ఇంకో అవే ఇప్పుడు ఇవే ఆ పేపర్లు ఎక్స్ట్రా పేపర్లు అని చెప్పినావు కదా, ఇగో ఇవి ఉన్నాయి కదా. సరే ప్రాంక్ చేస్తాను. నువ్వు కెమెరా పెట్టండి, ఇదంతా ఎందుకు చేసుకున్నావు వేస్ట్గా? కెమెరా పెట్టినా నీకు తెలియకుండా పెట్టినా నేను. ఏది? అగో 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 అక్కడ స్ట్రైట్గా అక్కడ కిటికీలో ఇరికిచ్చిన. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్. నాకు ఇందుకే మరి పిచ్చి లేచే పనులని. అప్పటి నుండి ఆమె ఇట్లా ఇట్లా ఎందుకు చదువుతుంది అంటున్నావా? ఇగో ఇక్కడ మైక్ ఉంది, మైక్ ఏడ చూసుకుంటావు అని చెప్పి ఆమె ఇట్లా ఇట్లా అని చదువుతా ఉన్నది అప్పటి నుండి. కనిపిస్తలేదు ప్లాన్ వీళ్ళిద్దరిది కదా? అంటే వీళ్ళు ఇద్దరు కూడా ఐడియా ఇచ్చారు ఇట్లా ప్రాంక్ చేద్దామని చెప్పి. ఇచ్చారు కదా మీరు కొంచెం అంటే ఈ పేపర్లో చింపడం ప్రాంక్ ఇల్లది ఐడియా పెట్టి చింపడం ఐడియా. అక్కది కాదా? వీళ్ళు పేపర్ చింపన్నారు, అలా పెట్టడం ఐడియా నాది. అట్లా ఫస్ట్ నేను చూడని అవా కాదా నిజంగా చింపినా తెలుస్తుంది. అగో అవి ఉన్నాయి కనిపిస్తూనే ఉన్నాయి కదా. అన్న వీసా అని ఒకటి ఉంది చూడు, అదే ఫైనల్ గా ఏంది ఫైనల్ గా? ఇంకోసారి ఇప్పుడు ఆపరేషన్ అయింది కాబట్టి కామున్నా, లేదు నేను ఎత్తి వలుగుతాను చెప్తున్నా. ఇంకోసారి నెత్తి అంత సీన్ లేదులే, నువ్వు నా నెత్తి వలగొట్టే అంత లేదులే. సరే హ్యాపీ జర్నీ, హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ జర్నీ. కళ్ళు మొత్తం మంటలేసి ఏంటి అప్పటి నుండి ఇట్లా రియాక్ట్ ఆడినా ప్రాంక్ అని తెలిసిన తర్వాత రియాక్ట్ అవుతాడు. నాకు అప్పటి నుంచి లోపల ఫీడ్ చేసుకుంటే నా పిచ్చి లేచిపోతుంది, కోపం వస్తుంది అంతగానో ఎవరికి. అందుకే కమ్మని తీసుకుంటే అప్పుడు జోలొచ్చి ప్రాంక్ అప్పుడు కూడా ప్రాంక్ అన్నప్పుడు రియాక్ట్ అయినాడు, ముందు రియాక్ట్ కాలే అసలు. సరే సారీ, ఆలోచిస్తా మరి ఏంది ఇది నిజమా కాదా, ఏంది ఉత్తినే చేస్తుందేమో అని అనుకుంటా. సరే సారీ బాబు, హ్యావ్ ఏ సేఫ్ జర్నీ. ఏమొద్దు నీ సేఫ్ జర్నీ, పక్క జరగ. ఈయనవుతాడు ఇప్పుడు రియాక్ట్. మొత్తం కళ్ళు బాగానే వస్తున్నాయి, జర పక్క తీసేది. ఏదో ఒకటి ఇక ప్రాంక్ అయితే అయిపోయింది. ఎంత ఇంకా రియాక్ట్ అంటే ఇంకా మా వారికి సర్జరీ అయింది కదా, దానివల్ల ఎక్కువ రియాక్ట్ అవ్వలేదు. బికాజ్ చిన్న చిన్న నర్వ్స్ ఉంటాయి ఐస్లో. బాబు చెప్పు, ఎట్లా అనిపించింది ప్రాంక్ నీకు? చెప్పు, ఎట్లా అనిపించింది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏడుస్తాను నేను, డ్రాప్స్ వేసుకున్నా, దానివల్ల అట్లా అవుతుంది. సో ఇప్పుడు మా వారికి ఐ సర్జరీ జరిగింది కాబట్టి నేను కొంచెం బతికిపోయినా, ఎందుకంటే నరాల పైన ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పి రియాక్ట్ అవ్వలేదు. ఇంకా జోలొచ్చి ప్రాంక్లో మీరు చూసినారు కదా ఎట్లా రియాక్ట్ అవుతారు ఏంటి అని, అట్లా రియాక్ట్ అవుతాడు అనుకున్నా, బట్ అవ్వలేదు. థ్యాంక్ గాడ్. ఇంకా హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ జర్నీ బాబు.
థ్యాంక్ యూ అందరికీ. అందరూ కామెంట్స్లో సేఫ్ జర్నీ అని పెడుతున్నారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇంకా ఈరోజు అయితే మా వారు వెళ్ళిపోతున్నారు. ఐ విల్ మిస్ మై హస్బెండ్ సో 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 మచ్. ఇంకా అంతే మరి ఈ వీడియోలో ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ఒక వారం మన ఛానల్లో కనిపిస్తారు మా వారు. అంటే ఈరోజు వెళ్ళిపోతున్నారు బట్ 1 వీక్ వరకు మా వారు వీడియోస్ అయితే వస్తాయి. ఇంకా తర్వాత 3 మంత్స్ అయితే ఆబ్వియస్గా మిస్ అవుతాను. ఇంకెప్పుడైనా అప్పుడప్పుడు వీడియో కాల్ చేస్తూ మీకు చూపిస్తాను మా వారిని. అండ్ అంతే ఇంకా ఈ వీడియోకి సైన్ ఆఫ్. బాయ్ బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్.